రాయలవారి దయార్థ హృదయం. తెనాలి రామకృష్ణ కథ. తాతాచార్యులు వారు బ్రాహ్మణుల వైపు కోపంగా చూస్తూ, ఏమిటి దిక్కుమాలిన దిగంబర వేషాలు? మిమ్మల్ని ఎవరు పిలిచారు? మా వాళ్ళు ఎక్కడ తగలబడ్డారు అని అరిచారు ఆగ్రహంతో. మరుక్షణం, వచ్చేశాం అంటూ అప్పన్న, నల్లతంబి తదితర ఆచార్యుల వారి ఆశ్రితులంతా పరిగెత్తుకొచ్చారు. అందరూ గోచీలు పెట్టుకుని మట్టి ప్రమిదలు పట్టుకొచ్చారు. ఆచార్యులు వారు కోపంతో పళ్ళు కొడుకుతూ, అప్పన్న, ఏమిట్రా ఈ గోల అని అరిచారు. అప్పన్న నవ్వుతూ, గోల కాదండి బాబు, గోచీపాత. రాణిగారి నోముకి ఒత్తులు కరువు వచ్చి పడిందట. ఒక్కొక్క ఒత్తికి ఒక్కొక్క వరహా ఇస్తారట కదా. దాన ధర్మాల మీద ఆశతో వచ్చిన ఈ బ్రాహ్మణ్యం రాణివారి నోము నిర్విఘ్నంగా జరగాలన్న ఉద్దేశంతో తమ ఒంటి మీదున్న వస్త్రాలు పరపరాచించి పీలికలు చేసి వాటితో ఒత్తులు తయారు చేశారు. గోచీపాతలు ధరించారు. ఈ బడుగు బాపులే రాయలవారి క్షేమం కోరి రాణివారు ఆచరిస్తున్న నోముకి తమ మానాన్ని పణంగా పెట్టారు కదా. మరి మేమేం తక్కువ తిన్నామా? అందుకే గోచీపాతలతో అఘోరించాం, ఒత్తులు చేసి పట్టుకొచ్చాం. మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే గోచీ పెట్టుకుని మీ ఒంటి మీదనున్న వస్త్రాలు చించి ఒత్తులు చేసి అఘోరించండి అన్నాడు రుసరుసలాడుతూ. రాయలవారు కల్పించుకుంటూ, రామకృష్ణ, ముందుకు రండి, అసలు విషయం వివరించండి అన్నారు గంభీరంగా. మరుక్షణం బ్రాహ్మణ మధ్యనున్న రామకృష్ణుడు ముందుకొచ్చి రాయలవారికి నమస్కరించి ఇలా చెప్పాడు. ప్రభు, కార్తీక దీపదానం అంటే మన మనసుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞాన జ్యోతిదానం అని అర్థం. చీకట్లో దారి చూపిస్తుంది దీపం. దీపం వంటివాడు పరమాత్మ. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. అట్టి విజ్ఞానాన్ని ఉపదేశించే ఈ బ్రాహ్మణ్యం రాణివారి నోముకి ఒత్తులు తక్కువయ్యాయని విన్నంతనే గోచీలు పెట్టుకుని తమ దుస్తులు చించి ఒత్తులు సిద్ధం చేసిన ఈ దరిద్ర నారాయణులు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఏ కొందరికో బంగారు దీపాలు దానం చేస్తే నోము ఫలిస్తుందా? సత్ఫలితం సిద్ధిస్తుందా? రాణివారి వ్రతం దిగ్విజయం అవుతుందా ప్రభు? ఆ మాటలకి రాయలవారు సంతసించి దయార్థ హృదయులై రాణివారి నోము కోసం ఒత్తులు సమర్పించిన ప్రతి ఒక్కరికి ధన కనక భూగోదానాలను ఇబ్బడి ముబ్బడిగా అనుగ్రహిస్తున్నాం అని ప్రకటించారు. మరుక్షణం సమస్త జనుల జై జై ధ్వనుల నడుమ అన్నపూర్ణాదేవి వారు కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.